ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు. ఈ రోజున వాక్యం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. దేవునికి స్తోత్రాలు. Genesis chapter 3 verse 15. And I will put enmity between you and the woman, and between your seed and her seed. He shall bruise your head and you shall bruise his heel. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం ఆదికాండం 3:15 చూస్తుంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సువార్తను మనం చూస్తా ఉన్నాము. దానికి ముందుగా దేవుడు అంటున్నారు, ఏ స్త్రీ అయితే పాపం చేసి పాపంలో పడిపోయిందో ఆ స్త్రీ యొక్క గర్భం ద్వారా పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు జన్మించి మన పాపాలని ఆయన మోసి ఆయన చనిపోబోతున్నారని అదే ఆ యొక్క మంచి వార్త లేదా సువార్త దేవుడు మనకి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రాలు. గలతీల పత్రిక 4 మనం 4-7 వచనాలు చదివినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు అంటే దేవుని సమయంలో కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మనకి ఆదికాండం 3:15 ఈ రోజున ఆ కాల సంపూర్ణమైన కాల ప్రకారము మన గలతీల పత్రిక 4వ అధ్యాయంలో దేవాది దేవుడు యేసయ్య భూమి మీదకి వచ్చారు. అలాగే మన ప్రతి పాపాన్ని మోసారని మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనకి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనాలు చూస్తుంటే ఎంత అద్భుతంగా దేవుడు, ముఖ్యంగా 17-21 వచనాలు మనం చూసినప్పుడు మనము దూరంగా ఉన్న మనల్ని దేవుడు యేసయ్య ద్వారా ఆయన సమాధానపరిచి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ సమాధాన పరిచర్యను లేదా ఆ సమాధానాన్ని, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన యొక్క శాంతిని మనము ఈ ప్రపంచంలో ప్రకటించడానికి ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను ఆయన శుద్ధీకరించుకొని మన ప్రతి పాపాన్ని కడిగి మనం హెబ్రీల పత్రిక 4:16 చూసిన విధంగా ధైర్యంగా బోల్డ్నెస్ లో దేవుని సన్నిధానానికి రావడానికి. చూడండి, ఆదికాండం 3లో మనం చూస్తున్నాము వాళ్ళందరూ ఏదేన్ తోట నుంచి పంపివేయబడ్డారని చూస్తున్నాము, ఆదాము అవ్వ కదా. కానీ ఇక్కడ మనం చదివేటప్పుడు హెబ్రీల పత్రిక 4:16 యేసయ్య ద్వారా ధైర్యంతో విశ్వాసలో దేవుని సన్నిధానానికి వచ్చి మన విన్నపాలు ఆయనకి మొరబెట్టుకుంటానికి, అంటే ఆ యొక్క దూరాన్ని తీసివేసి దేవుని పాదాల దగ్గరికి మన తీసుకొని వచ్చారు. అది కేవలము యేసయ్య ఇమ్మానుయేలు అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు ఆయన యొక్క బలి అర్పణ ద్వారా నిన్ను నన్ను మన తిరిగి దేవునితో జాయిన్ చేసినట్టు చూస్తున్నాము. దిస్ ఈస్ ద లైక్ ఎ క్రిస్మస్ వెన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఆర్ వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమాపత్రిక 5:7 మనం చూస్తుంటే వీఆర్ ఎట్ సిన్నర్స్ హీ డైడ్ ఫర్ అస్. అలాగే రోమాపత్రిక 5:5 మనం చూస్తుంటే ఆయన ప్రేమను మన హృదయంలో కృమ్మరించారు. ఈ రోజున ఆ ప్రేమను పొందిన నువ్వు నేను కూడా ఈ ప్రేమను ఎంతో మందికి పంచిపెట్టడానికి, మరి ముఖ్యంగా దేవుడేమన్నారు, నిన్ను రక్షణలోనికి నా కృప ద్వారా నిన్ను పిలుచుకున్నాను, నేను చేసిన మంచి కార్యాలను మీరు కూడా భూమి మీద చేయండి అన్నారు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు షేర్ ద గాస్పెల్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఎవర్ ఇస్ ఇన్ పూర్ అండ్ నీడీ, ఎవరైతే పేదవారిగా లేదా ఎవరైతే సహాయం కోసం వేచి ఉన్నారో, విధవరాల్ని, అనాథుల్ని, తిండి గుడ్డ లేని వాళ్ళకి, లేదా ఆ యొక్క సమస్యలో కొట్టమిట్టాడుతున్న వాళ్ళకి ఈ నెలలో మనము దేవుడు చేసిన కార్యాలని 10 మందితో పంచుకున్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుద్ది. యేసు ప్రభు మన హృదయాలకి ఆయన బహుమతిగా, గిఫ్ట్గా మన హృదయాల్లోకి వచ్చారు. ఈ రోజున యేసయ్య మనకిచ్చిన ఆశీర్వాదాలని ఎంతో మందికి పంచిపెట్టే వారిగా ఉందాము. అదే కదా మనం నేర్చుకుంది. ఆదికాండం 12:1-3 వచనాలు మనం చూస్తుంటే, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అండ్ దెన్ యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్, నిన్ను నేను ఆశీర్వాదకరంగా ఎన్నో నేషన్స్కి ఆశీర్వాదకరంగా చేశానన్నారు. ఆ మాటని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన పాపాల కోసం, మనం పాపులుగా ఉండగానే యేసయ్య మన కోసం వచ్చారు. యేసయ్య మన పాపాలను ఆయన తీసుకున్నారు. యేసయ్య చనిపోయి రక్షణ మనకిచ్చారు. ఆ రక్షణలో మనము మంచి కార్యాలు చేసి ఆయన రోల్ మోడల్గా తీసుకొని మనం నడవటానికి యేసయ్య ఈ రోజున మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి డోంట్ కీప్ ఆల్ ద ప్రామిసెస్, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. యూ షేర్ విత్ పీపుల్ అండ్ యూ షేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలైనా కృపా సత్య సంపూర్ణమైన దేవా, ఇదిగో నాయన మీరు మాకు రక్షకునిగా నాయన, ఆల్ మైటీ గాడ్ లార్డ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ సీయింగ్ గాడ్ ప్రభా, ఇంత గొప్ప దేవుడు మీరు నాయన, పరలోకాన్ని విడిచిన ఆయన ప్రభా, భూమి మీద మా కోసం, పాపులమైన మా కోసం మీరు భూమి మీదకి వచ్చిన ఆయన, కన్యక గర్భంలో జన్మించిన ఆయన ప్రభా, మా ప్రతి పాపాన్ని మోసిన ఆయన ప్రభా, మా బదులుగా మీరు మరణించిన ఆయన ప్రభా, మరణాన్ని ఓడించి ఈ రోజున మా హృదయాల్లో జన్మించిన దేవా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఇంకా మీ వెలుగులోకి మేము రావడానికి నాయన, మీ రక్షణ భాగ్యాన్ని మేము పొందటానికి నాయన, ఎంతో మందికి నాయన ప్రభా, మేము మంచి చేసే బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాలని మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.